చక్రి కళ్ళు మూసి శోభనం గదిలోకి తీసుకుని వెళ్తారు మాధవ కేశవ్. అయితే ఈ డెకరేషన్ అంతా చూసి చక్రి ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇప్పుడు కనుక ఆ అమ్మాయి ఇదంతా చూస్తే నా పరిస్థితి ఏంటో అని భయపడుతూ ఉంటాడు చక్రి. ఇక అప్పుడు చక్రి, అన్నయ్య మీకు ఒక విషయం అర్థమయ్యేలా చెప్పాలి. మాది నార్మల్గా అయిన పెళ్లి కాదు. తను ఒక రాకుమారి లాంటిది. ఆ జుట్టుపోలిగాడు మాంత్రికుడిలా మధ్యలో వచ్చి తనని ఎత్తుకెళ్లాలని చూస్తే తను నాతో పాటు వచ్చింది. పోలీస్ స్టేషన్లో మా పెళ్లి జరిగింది. ఇదంతా చూసి వాళ్ళ నాన్న అన్న ఇక మాకు నీ ముఖం చూపించుకో అంటూ తనని నానా మాటలు అన్నారు. ప్రస్తుతం తను ఆ బాధలో ఉంది. ఇలాంటి టైంలో తను ఇదంతా చూస్తే నా గురించి ఎంత చీప్గా అనుకుంటుందో ఆలోచించండి అని చక్రి అంటాడు. దాంతో నిజమేరా అని ఆ గదిలో చేసిన డెకరేషన్ మొత్తం తీసి పడేస్తారు. ఇక మాధవ్ కేశవ్ కన్నా ముగ్గురు హాల్లో పడుకుంటారు. ఆ అమ్మాయిని తీసుకుని గదిలోకి వెళ్ళరా అని మాధవ్ చెప్పగానే మహా కొంచెం భయపడుతుంది. ఇక చక్రి ఏదోలా కవర్ చేస్తూ మొత్తానికి మహాతో పాటు గదిలోకి వస్తాడు. ఇక అక్కడ గదిని చూసి ఏంటి మల్లెపూల వాసన వస్తుందంటూ మహా కంగారు పడుతుంది. అది రూమ్ స్ప్రే కొట్టుంటారు, మీరు కంగారు పడకండి అని కవర్ చేస్తాడు. సరే రేపు ఉదయం నన్ను హాస్టల్కి తీసుకువెళ్తారు కదా అని మహా అడుగుతుంది. ఇప్పటికే నా కోసం ఎంతో చేశారు, ఇంకా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు అంటూ మహా అంటుంది. అమ్మో ఇప్పుడు మీరు హాస్టల్కి వెళ్ళిపోతే నా పరిస్థితి ఏంటా అని చక్రి మనసులో అనుకుంటూ ఉంటాడు. కానీ సరే తీసుకుని వెళ్తా అంటూ చెప్తూ ఉంటాడు. ఆ తర్వాత సరే ఇక్కడే ఉన్నారేంటి, బయటికి వెళ్ళండి అని మహా అంటుంది. ఇక్కడ ఉండడానికి ఈ అమ్మాయి ఒప్పుకోదు, బయటికి వెళ్తే వాళ్ళు ఒప్పుకోరని అనుకుంటూ చక్రి హాల్లోకి వచ్చి మాధవ పక్కన నిద్రపోతాడు. అయితే పక్కన ఉన్న కన్నా సడన్గా లేచి ఏంటి అన్నయ్య నువ్వు ఇక్కడికి వచ్చేసావు అని అందరినీ లేపేస్తాడు. దాంతో మొత్తానికి ముగ్గురు తన లవ్ స్టోరీ గురించి తన వెర్షన్లో ఒక సినిమా కథలా చెప్తాడు చక్రి. ఇదంతా విని భలే ఉందన్నయ్య నీ స్టోరీ అంటూ కన్నా అంటాడు. అలాంటి గొప్పింటి అమ్మాయిని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలని మాధవ అంటూ ఉంటాడు. మరోవైపు గది తలుపుకి గడియలేదని చూసి మహాయక నిద్రపోకుండా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. అది గమనించిన చక్రి లోపలికి వచ్చి ఏంటి ఇంకా పడుకోలేదని అడుగుతాడు. గడియలేని తలుపుతో గడియ కూడా పడుకోలేను అంటూ మహా అంటుంది. దాంతో మీరు భయపడుతున్నారా అని చక్రి అడుగుతాడు. లేదు లేదు నాకెందుకు భయమని మహా అంటుంది. దాంతో మహా బెరుకు పోగొట్టడానికి చక్రి ఓ మాట చెప్తాడు. మాకు మా అమ్మ లేదు, తోడబుట్టిన వాళ్ళు లేరు, మా ఇంట్లో మాకు ఆడవాళ్లే లేరు. అలాంటి మిమ్మల్ని ఎంత అపురూపంగా చూసుకోవాలో మాకు తెలుసు. మీకు నలుగురు సెక్యూరిటీగా ఉన్నారని అనుకోండి, మీ అంతఃపురం బయట నలుగురు కాపలాగా ఉన్నారని ప్రశాంతంగా నిద్రపోండి. నాతో పాటు అంతసేపు కారులో ప్రయాణించారు, మీ బాధ్యత తీసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంత భద్రంగా చూసుకుంటానో మర్చిపోయారా? మీరు ప్రశాంతంగా పడుకోండి అని చక్రి వెళ్ళిపోతాడు. ఇక మహా నిద్రపోవడానికి ట్రై చేస్తుంది, కానీ సడన్గా వాళ్ళ నాన్న గుర్తొచ్చి ఉలిక్కిపడి లేస్తుంది. ఇక ఉదయం టీ షాప్ దగ్గర నారాయణ హుషారుగా వెళ్తాడు. నారాయణ రాక చూసి రమణయ్య లేచి వెళ్ళిపోబోతుంటాడు. దాంతో ఏంట్రా వెళ్ళిపోతున్నావు, కూర్చో, నా ఇంటికి కోడలు వచ్చిందని తెలిసి నీకు నీ ఇంట్లో పడి తింటున్న దానికి నిద్ర పట్టట్లేదనుకుంటా అని నారాయణ సెటైర్లు వేస్తాడు. ఏంటి నారాయణ మొత్తానికి గొప్పింటి పిల్లనే పట్టినట్టున్నారని టీ షాప్ వాడు కూడా అంటూ ఉంటాడు. అవును నా కోడలు చాలా గొప్పింటిది, చాలా బాగా చదువుకున్న పిల్ల అని అంటూ ఉంటాడు. మరి అలాంటి పిల్ల మీ వాడికి ఎలా పడిందో అని సెటైర్లు వేస్తూ ఉంటాడు.